ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. ఇప్పుడు కొద్దిగా వివరణను పరిశీలిద్దాం. మనకి బైబిల్ చదువుతుంటే చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి విస్తుగొలిపే విషయాలు, నిజాలు బయటపడుతున్నాయి. ఇంతకుముందు భాగాల్లో చూసాం. బైబిల్ ప్రకారంగా, బైబిల్ సిద్ధాంతం ప్రకారం యేసు శిష్యులు పౌలు నరకానికి పోతానికి ముందు, తర్వాత దెయ్యాలన్నీ స్వర్గానికి పోతాయని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి క్రైస్తవులు అందరూ నరకానికి పోయేలాగా ఉన్నారు బైబిల్ ప్రకారం. ఈ బైబిల్ ప్రకారం ఎంతమంది నరకానికి పోతారో, ఎంతమంది చావాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కొద్దిగా ఆ వివరణ పరిశీలిద్దాం. బైబిల్ మొత్తంలో బైబిల్ దేవుడైన యెహోవా తన సొంత ప్రజలుగా ఎంచుకున్న ఇశ్రాయేలీయుల్ని అనేక మార్లు క్రూరాతి క్రూరంగా, చిత్రాతి చిత్రంగా శిక్షించడానికి గల ఒకే ఒక్క కారణం, వారు యెహోవాని గాక వేరే దేవతల్ని పూజించారని. బైబిల్ దేవుడు పాత నిబంధనలో చెప్తా ఉంటాడు, నా ప్రజలారా, నా సొంత ప్రజలారా, నేను భూమి మీద మిమ్మల్ని మాత్రమే నా సొంత జనంగా ఎంచుకున్నాను. ఈ విధంగా తన సొంత జనంగా ఎంచుకున్నటువంటి ఇశ్రాయేలీయుల్ని